నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. గోధుమ పిండి 500 గ్రాములు అంటే 4 కప్పులు తీసుకోవాలి. జల్లించి తీసుకోవడం వల్ల పిండి స్మూత్గా ఉంటుంది. ఇందులో 3/4 కప్పు పెరుగు తీసుకొని ఈ రెండింటిని ఒకదానితో ఒకటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని 3/4 కప్పు గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. ఇందులో 1/4 స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈస్ట్ బాగా రైజ్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ ఈస్ట్ వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్మూత్ పిండిని తయారు చేసుకోవాలి. మీకు ఈ ఈస్ట్ వాటర్ సరిపోకపోతే గోరువెచ్చటి నీళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా స్మూత్గా పిండిని రెడీ చేసుకోవాలి. పైన ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసి పెట్టుకుంటే మీకు పిండి ఎండిపోకుండా ఉంటుంది. పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 గంటల పాటు కొద్దిగా వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచుకోవాలి. దీనివల్ల పిండి ఈ విధంగా రైజ్ అవుతుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మర్దనా చేసుకోవాలి. మీకు గిన్నెలో కష్టం అనుకుంటే ఇలాంటి పీట మీద పొడి పిండి చల్లుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా నీట్ చేసుకోవడం వల్ల పిండి స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు మీకు నాన్కి ఎంత అవసరమో అంత పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మందంగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత ప్యాన్ని వేడి చేసుకొని అందులో వేసుకొని పైభాగాన్ని ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత మీరు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇది ఫ్రై అయిన తర్వాత మీకు బటర్ ఇష్టమైతే బటర్ని అప్లై చేసుకోండి, లేకపోతే ఇదే విధంగా కూడా తినేసేయచ్చు. ఈ విధంగా బటర్ని అప్లై చేసుకుంటే బటర్ నాన్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు గార్లిక్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిండిని ఈ విధంగా తీసుకొని మందంగా వత్తుకోవాలి. వెల్లుల్లి, కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వెల్లుల్లి అలాగే కొత్తిమీరని వేసుకొని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇవన్నీ కూడా నాన్కి అంటుకుపోతాయి. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకొని పై భాగాన బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అంతే, గార్లిక్ నాన్ కూడా తయారైపోయింది. ఇప్పుడు బటర్ అప్లై చేసుకుంటే బటర్ గార్లిక్ నాన్ రెడీ అవుతుంది. చూసారు కదా, అంతే, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనకి మైదాతో తయారు చేస్తే చల్లారిన తర్వాత ఇలా లాగినట్లుగా వస్తాయి. తినడం కూడా కష్టం, అరగడం కూడా కష్టమే. చూడండి ఎంత ఈజీగా ఇది తునిగిపోతుందో. తప్పకుండా హెల్దీ అయిన ఈ వీట్ నాన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.